ఈ రోజు మన భారతదేశంలో ఒక సినిమాకు దక్కే అత్యుత్తమ గౌరవం ఏదంటే అది నేషనల్ ఫిలిం అవార్డ్. ఈ అవార్డ్స్ ఎందుకు మొదలయ్యాయి? అసలు ఎవరు ప్రారంభించారు? మొదటి నేషనల్ అవార్డ్ ఏ సినిమాకు వచ్చింది? ఇలాంటి ఆసక్తికరమైన చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1947లో భారత్ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత దేశ నిర్మాణంలో సినిమా పాత్ర చాలా కీలకమని కేంద్ర ప్రభుత్వం భావించింది. అప్పట్లో ఎక్కువ సినిమాలు వినోదానికి మాత్రమే పరిమితం అయ్యేవి. సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాన్ని అందించే ఒక కళాత్మక విలువలు కలిగిన సినిమాలను ప్రోత్సహించాలనే అవసరం ఉందని అప్పుడు మన భారత ప్రభుత్వం గుర్తించింది. అందుకే 1949లో కేంద్ర ప్రభుత్వం ఫిలిం ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ యొక్క భారతీయ సినిమా పరిశ్రమ అధ్యయనం చేసి మంచి సినిమాలను ప్రభుత్వ స్థాయిలో సత్కరించాలని సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ఆధారంగానే 1954లో స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిలిమ్స్ పేరుతో ఒక అవార్డులను ప్రారంభించింది. ఆ తర్వాత ఇవే నేషనల్ ఫిలిం అవార్డ్స్ గా ప్రసిద్ధి చెందాయి. మొదటగా నేషనల్ అవార్డ్స్ 1953లో విడుదలైన సినిమాలకు ప్రకటించగా ఈ అవార్డు ప్రధానోత్సవం 1954 అక్టోబర్ 10న జరిగింది. ఆ తొలి వేడుకలో మరాఠీ చిత్రం షామ్చి ఆయి భారతదేశపు ఉత్తమ ఫీచర్ ఫిలిం గా ఎంపికై ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్ అందుకుంది. ఇది భారత నేషనల్ అవార్డ్స్ చరిత్రలోనే తొలి విజేతగా నిలిచింది. మొదటి సంవత్సరాల్లో అవార్డులు చాలా తక్కువ కేటగిరీలో మాత్రమే ఉండేవి. దేశవ్యాప్తంగా ఉత్తమ చిత్రం, ప్రాంతీయ భాషల ఉత్తమ చిత్రాలు, డాక్యుమెంటరీలు వంటి విభాగాలకు మాత్రమే అవార్డులు ఇచ్చేవారు. నటులు, దర్శకులు లేదా టెక్నీషియన్లు ప్రత్యేక అవార్డులు ఉండేవి కావు. కాలక్రమేణా భారతీయ సినిమా మరింత అభివృద్ధి చెందడంతో అవార్డుల సంఖ్య కూడా పెరిగింది. 1967లో ఒక కీలకమైన మార్పు జరిగింది. మొదటిసారిగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు వంటి వ్యక్తిగత విభాగాలను కూడా ప్రవేశపెట్టారు. మొదటి బెస్ట్ యాక్టర్ అవార్డును బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ అందుకున్నారు. మొదటి బెస్ట్ యాక్టర్ అవార్డును ప్రముఖ నటి నర్గిస్ దత్ అందుకున్నది. అప్పట్లో ఈ అవార్డులు వరుసగా భారత్ మరియు ఊర్వశి అనే పేర్లే ఉండేవి. 1969లో భారతీయ సినీ రంగానికి జీవితాంతం చేసిన సేవలని గుర్తిస్తూ అత్యున్నత గౌరవమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ప్రారంభించారు. ఈ అవార్డు తొలి గ్రహీత భారతీయ తొలి సినిమా తొలి మహిళా సూపర్ స్టార్లలో ఒకరైన దేవికా రాణికి వచ్చింది. 1973 నుంచి ఈ అవార్డుల నిర్వహణ బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ చేపట్టింది. ప్రస్తుతం ఈ అవార్డులను నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. విజేతలను భారత రాష్ట్రపతి న్యూఢిల్లీలో సత్కరిస్తారు. నేషనల్ అవార్డ్స్ ప్రత్యేకత ఏమిటంటే బాక్సాఫీస్ కలెక్షన్లను కాదు, సినిమా నాణ్యతను, కథను, నటనను, సాంకేతిక ప్రతిభను, సామాజిక ప్రభావాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటాయి. ఈ అవార్డులను భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవంగా భావిస్తారు. తెలుగు సినిమా కూడా ఈ అవార్డులను ఎన్నో మైలురాయిలు సృష్టించింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, రుద్రవీణ, బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప వంటి చిత్రాలు వివిధ విభాగాల్లో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. అలాగే తెలుగు నటులు, దర్శకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా ఎన్నోసార్లు నేషనల్ అవార్డ్స్ గెలిచి తెలుగు సినిమా యొక్క ప్రతిష్టను ప్రపంచానికి చాటారు. 1954లో మంచి సినిమాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభమైన నేషనల్ ఫిలిం అవార్డ్స్ నేడు భారతీయ సినిమాకు ఒక అత్యున్నత గౌరవంగా నిలిచాయి. ప్రతి సంవత్సరం ఈ అవార్డులు దేశంలోని అన్ని భాషల సినిమాలకు సమాన గుర్తింపు ఇస్తూ భారతీయ సినీ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ఇలాంటి సినిమా చరిత్ర సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.